హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలా మంది గ్రూప్ డి కి సంబంధించి ప్రిపేర్ అవడానికి టైం టేబుల్ చెప్పన్నా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో లెవెల్ 1 గ్రూప్ డి కి ఇప్పుడున్న టైం కి మనం ప్రిపరేషన్ ఎలా చేస్తే బాగుంటది, డైలీ యూటిలైజేషన్ ఎలా చేస్తే బాగుంటది అన్న గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒకటి మనకి ఇప్పుడే మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్ అన్నది చేసి ఇంతకు ముందు 1-2 మార్క్స్ లో మిస్ అయ్యి ఇట్లాగా కొంచెం లాస్ట్ టైం రాసాం బట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఎలా ప్రిపేర్ అయితే బెస్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు టైం అని. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, టైం టేబుల్ గురించి మాట్లాడుకునే ముందు మీరు న్యూ స్టూడెంటా లేకపోతే ఆల్రెడీ ఇంతకు ముందు అటెంప్ట్ చేశారా, మీ సిలబస్ ఎక్కడ వరకు అయ్యింది అన్నది కింద కామెంట్ చేయండి. సో దట్ మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంది వాళ్ళ ప్రిపరేషన్ అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఫర్దర్ గా ఏమైనా వీడియోస్ టాపిక్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టైం టేబుల్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి, వాటి ఇంపార్టెన్స్ చూద్దాం. సో జనరల్ సైన్స్ ఉంటుంది, అండ్ తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఇంపార్టెన్స్ చూసుకుంటే ఎక్కువ మార్క్స్ దేనికి ఉంది, రీజనింగ్. ఓకేనా? రీజనింగ్ వచ్చేటప్పటికి 30 మార్క్స్ వరకు ఉందన్నమాట. అంటే దీంతో పాటు మీరు ఫిజికల్ పిఈటి కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఫిజికల్ కూడా. సో ప్రిపరేషన్ తో పాటు అది కూడా మీ ఫిజికల్ హెల్త్ అంటే తర్వాత రన్నింగ్ అవి ఉంటాయి కదా, అవి కూడా కొంచెం చేస్తూ ఉండండి. ఓకేనా? సో సడన్ గా లాస్ట్ లో మీరు అది చెయ్యాలి అంటే మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా. ఓకేనా? మనకి రీజనింగ్, అలాగే మ్యాథ్స్ 25, జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ సైన్స్ 25. అంటే ఇందులో ఏమేమి వస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా? అండ్ తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కి కింద సిలబస్ చూపిస్తూ మాట్లాడతాను. అండ్ టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ వస్తాయి. అండ్ 90 మినిట్స్ టైం అయితే ఉంటది. సింగిల్ సిబిటి అయితే ఉంటది యాజ్ ఆఫ్ నౌ, ఎప్పుడు మనకి అలాగే ఉంటది గ్రూప్ డి కి. సో ఇది మనకి మ్యాథ్స్ కి సంబంధించిన సిలబస్ గానీ, రీజనింగ్ కి సంబంధించిన సిలబస్ గానీ, సో నార్మలే మిగతా రైల్వే ఎగ్జామ్స్ కి ఇలాగే ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ గురించి మాట్లాడితే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ అండ్ మేబీ ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. అది కూడా మన క్లాసెస్ లో అది కూడా నేనే యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అన్నది అయిపోయింది, సో యాడ్ చేసేస్తాను. ఓకేనా? 10th స్టాండర్డ్ వరకు ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ అనుకోవచ్చు. సో ఆ లెవెల్ వరకు వస్తుందని అయితే చెప్తున్నారు. బట్ వీ నెవర్ నో, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చదువుకుని వెళ్తే మంచిది. అందుకే మన యాప్ లో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాని మీద డెఫినెట్ గా వస్తుంది అనుకున్నవన్నీ నీడెడ్ అవి అన్ని కూడా క్లాసెస్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ మెయిన్ గా ఇక్కడ నేను ఏఎల్పి ఎగ్జామ్ ని కానీ, అలాగే తర్వాత ఏఎల్పి టెక్నీషియన్ తో పాటు ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. ఓకేనా? సో మనకి ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నవి క్లియర్ చేశాను కాబట్టి లెవెల్ 1 అన్నది డెఫినెట్ గా ఈజీగా ఎలా అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది నాకు ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ ఇవి క్లియర్ చేశాను. అలాగే మన టీమ్మేట్స్ ఎవరైతే మన క్లాసెస్ చెప్తున్నారో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనకి రైల్వే ఎగ్జామ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళే. సో మీరు కూడా క్లియర్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మన దగ్గర క్లాసెస్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. అండ్ ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అన్నది అక్కడ ఉంటుంది. ఓకేనా? సో అది నేను చెప్తుంది. అందుకని మేము ఇచ్చే సజెషన్స్ ని డెఫినెట్ గా సీరియస్ గా తీసుకోండి. డెఫినెట్ గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాగే నేను ఇంతకు ముందు వీడియో కూడా చేశాను అనమాట, బెస్ట్ సేఫ్ జోన్ గురించి గ్రూప్ డి కి. ఓకేనా? సో దానికి సంబంధించి బెస్ట్ జోన్ నేను ఏదైతే చెప్పానో, ఇప్పుడు మనకు అఫీషియల్ డేటా అయితే వచ్చింది కదా, ఆ అఫీషియల్ డేటా ప్రకారం చూసుకుంటే నేను చెప్పిన జోన్ అన్నది లీస్ట్ కట్ ఆఫ్ అనమాట. మనకి సికింద్రాబాద్ కి 585 మెంబర్స్ ట్రై చేస్తుంటే ఒక పోస్ట్ కి, అహ్మదాబాద్ నేను ఏదైతే చెప్పానో ఫస్ట్ ప్రయారిటీలో దానికి అరౌండ్ 130s లో ఉందన్నమాట ట్రై. అంటే ఒక పోస్ట్ కి అంత డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్ గా నేను మీకు వర్క్ చేసి అనాలిసిస్ చేసి చేస్తున్నాను కాబట్టి అది యూజ్ చేసుకోండి. సో ఆ ఎఫర్ట్ అన్నది కనుక మీరు నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ ఉంటే ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు. సో ఇది మనకి జనరల్ సైన్స్. అంటే తర్వాత జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? జనరల్ అవేర్నెస్ కూడా కరెంట్ అఫైర్ బేస్డ్ గా ఏవే టాపిక్స్ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, తర్వాత ఎకనామిక్స్, పాలిటీ, ఇలాంటి ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ మీద బేసిక్ గా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తాయంట. అండ్ చిన్న చిన్న స్టాటిక్ క్వశ్చన్స్ కూడా కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్ గా మనకి. అండ్ ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలిసిపోయింది కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు ప్రిపరేషన్ టైం టేబుల్ గురించి మాట్లాడదాం. గుర్తుపెట్టుకొని మీకు ఇది గనక మీరు క్లియర్ చేయగలిగితే శాలరీ మీకు డీసెంట్ లెవెల్ ఆఫ్ శాలరీ అయితే స్టార్టింగ్ లోనే వస్తుంది. సో 35+
ప్రజెంటే 35,000 ప్లస్ వస్తుంది. కొన్ని పోస్టులకు మీకు 80,000 అట్లా కూడా వచ్చే పోస్టులు కూడా ఉంటాయి గ్రూప్ డిలో కూడా. ఓకేనా, ఓటీ అవి వస్తాయి అనమాట. సో ఇన్ ఎయిత్ పే వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ. సో మినిమం 50K కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో డీసెంట్ ఎనఫ్ శాలరీ వస్తుంది. సో దాని నుంచి మీరు గ్రో అవ్వచ్చు, మల్టిపుల్ ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్ త్రూ రాయొచ్చు. సో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. గ్రూప్ డి నుంచి డిపార్ట్మెంట్ త్రూ కూడా మీరు లెవెల్ 6 వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఓకేనా, సో అలా అంటే బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చు. కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటది. ఓకేనా, ఓన్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఓన్లీ జాబ్ చేస్తున్న వాళ్ళ మధ్యలోనే ఉంటది కాబట్టి సో డెఫినెట్ గా దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. సో ఎగ్జాంపుల్ కి అండ్ నేను ఇప్పుడు చెప్పే టైం టేబుల్ ని మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ గా తీసుకోవాలని ఏం లేదు. ఇది ఒక మోడల్ ఓఎస్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఆండ్రాయిడ్ ఉంది. ఆండ్రాయిడ్ ఎవరు తయారు చేస్తారు? గూగుల్ తయారు చేస్తుంది కదా. సో దాని మీద సెపరేట్ గా మొబైల్ ఫోన్స్ వాళ్ళ స్కిన్ ఏదైతే సామ్సంగ్ అయితే One UI, లేకపోతే ఆక్సిజన్ ఓఎస్, మనకి నథింగ్ ఫోన్ కి అయితే నథింగ్ ఓఎస్, ఇట్లా డిఫరెంట్ స్కిన్స్ ఉన్నాయి కదా. సో అలా మీకు తగ్గట్టు కస్టమైజ్ కూడా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బేసిక్ ఓవర్ వ్యూ అయితే నేను చెప్పేస్తాను. ఓకేనా, మెయిన్ గా మనకి టైం టేబుల్లో మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నారా అంటే ఎక్కువ టైం దొరకదు అనుకున్న వాళ్ళని సెపరేట్, న్యూ స్టూడెంట్స్ లేదా ఎక్కువ టైం దొరుకుతుంది అన్న వాళ్ళని సెపరేట్. ఫస్ట్ అసలు మీకు ఎక్కువ టైం దొరుకుతుంది, మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఇప్పటిదాకా అసలు స్టార్ట్ చేయలేదు అనుకుందాం. సో ఫస్ట్ ఫోకస్ ఏం చేయాలి, మీరు మార్నింగ్ ఒక 6కి లెగిసారు అనుకుందాం. ఓకేనా, లెగిసిన వెంటనే మీరు మెయిన్ గా ఒక 10 to 15 మినిట్స్ 15 to 20 మినిట్స్ మీరు ఏం చేస్తారంటే ఆ రోజు అంటే ఎస్టర్డే మనకి నిన్న ఏం కరెంట్ అఫైర్స్ జరిగాయి అన్నది ఈ రోజు చెప్తారు కదా, ఒక 10-15 మినిట్స్ దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా, 10 to 15 మినిట్స్ లో అయిపోవాలి. 40 మినిట్స్ అలాంటి సెషన్స్ చూడొద్దు. 10 to 15 మినిట్స్ లేకపోతే ఏదైనా ఆర్టికల్స్ లాంటివి వస్తాయి కదా, ఆ డైలీ కరెంట్ అఫైర్స్ అవి చదవండి. ఓకేనా, అందులో కూడా ఏంటి ఇంపార్టెంట్, ఏం జరుగుతుందన్న ఓవర్ వ్యూ అన్నది మీకు రెగ్యులర్ గా అలవాటు అవుతుంది. ఓకే, ఇది చదివిన తర్వాత ఏంటిది డైలీ కరెంట్ అఫైర్స్ అంటే దీనికి ముందు మనం ఫ్రెష్ అవటం ఇలాంటివి ఏమైనా ఉంటే దీని ముందైనా చేసుకోండి. ఆర్ అది కాకుండా స్టార్ట్ చేయక ముందు చెప్తున్నాను అనమాట. అంటే 6కి పోని 7కి అనుకోండి. ఓకేనా, మీకు తగ్గట్టు ఆ ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ అదంతా తీసేసి చెప్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ కి 6కి కానీ 7కి కానీ అనుకుంటే ఒక 10-15 మినిట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ చదివితే నెక్స్ట్ మ్యాథ్స్ థియరీ పార్ట్ చూడండి. క్లాసెస్ ఏమైనా చూసేది ఉంటే అది కానీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో అక్కడ మ్యాథ్స్ అయితే ఓకేనా స్ట్రాంగ్ గా ఒక 2 hours అన్నా చూడండి. సబ్జెక్ట్ ఏది మీరు ఏ చాప్టర్ అయితే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో దాని గురించి 20 మినిట్స్ అలా ఏమైనా దొరికితే స్టాటిక్ అలాంటివి చూసుకోండి. ఓకేనా, సో అది ఓవరాల్ గా మనకు ఒక 6 అయితే 6 to 10 అనుకుందాం. మధ్యలో మీకు ఒక 20 మినిట్స్ ఎక్కడైనా బ్రేక్ తీసుకోవాలనిపించినా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ 3 మెయిన్ గా డైలీ కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్ మెయిన్ గా కంప్లీట్ అవ్వాలి అండ్ స్టాటిక్. ఓకే, స్టాటిక్ జస్ట్ బై మామూలుగా ఒక టాపిక్ ఏదైనా చిన్నది చూడండి సరిపోతుంది. సో ఇక్కడ ఒక 4 hours కదా. సో ఈ 4 hours లో మీరు మధ్యలో టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఇటువంటివి కానీ లేకపోతే ఏదైనా బ్రేక్ తీసుకోవటం కానీ ఒక 20 to 30 మినిట్స్ తీసుకున్నా పర్లేదు. ఓకే, సో దాన్ని బట్టి బ్యాలెన్స్ అయితే చేసుకోండి. ఓకేనా, సో అందుకే మినిమం 2 hours చెప్పాను మ్యాథ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక 10:30 లోపు మధ్యలో ఏమైనా పనులు ఉంటే చూసుకుని 10:30 లోపు బ్రేక్ఫాస్ట్ అటువంటివన్నీ చూసుకుని ఒక 1:30 వరకు లేదా 1 వాట్ ఎవర్ తీసుకుని ఆ టైంలో మీరు రీజనింగ్ అయితే చేయండి. రీజనింగ్ థియరీ పార్ట్. ఓకేనా, రీజనింగ్ థియరీ పార్ట్ ఒక 2 hours అంటే 10:30 అంటే 12:30కి అయిపోతుంది. నెక్స్ట్ ఒక 1 hour మంత్లీ కరెంట్ అఫైర్స్ చూడండి. అది కూడా బ్యాక్ నుంచి అంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం అనుకోండి, దాని ముందు మార్చ్ తర్వాత ఫిబ్రవరి అలా వెనక నుంచి వెళ్ళండి. మినిమం 1 year చదవాలి, అలా కంప్లీట్ చేసుకుంటా వెళ్ళండి. ఓకేనా, సో ఇది బెస్ట్ వే. నెక్స్ట్ మళ్ళీ 1:30కి కానీ 1కి కానీ మీరు బ్రేక్ తీసుకుంటే లంచ్ ఒక 1/2 hour ఓకే ఆర్ 1 hour. ఓకే, లంచ్ చేసేసి ఒక 1 hour 1.5 hour మీరు రెస్ట్ తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే మీకు యాంపుల్ ఆఫ్ టైం ఉంది కాబట్టి 1 hour కానీ 30 minutes కానీ లేకపోతే 1.5 hour కానీ మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది తీసుకుని అవసరమైతే పడుకునే వాళ్ళు ఏమైనా స్లీప్ అలాంటి అలవాటు ఉంటే కూడా 1.5 hour లో ఈ 3 అయిపోవాలి. ఓకే, రెస్ట్ తీసుకోవటం లేదా ఏదైనా ఫోన్ చూసుకోవటం లేకపోతే వాట్ ఎవర్ నిద్రపోయే వాళ్ళు ఉంటే నిద్రపోండి. ఓకేనా, సో అరౌండ్ ఒక 2కి స్టార్ట్ చేశారు మళ్ళీ అనుకుందాం. 2కి స్టార్ట్ చేశారు అనుకుంటే సో మధ్యాహ్నం టైంలో అంత యాక్టివ్ గా ఉండరు కాబట్టి ఏం చేస్తారంటే ఇందాక మనం చదువుకున్నాం కదా రీజనింగ్ తర్వాత మ్యాథ్స్ మార్నింగ్
ఆ రెండిటికి సంబంధించి పీవైక్యూస్ సబ్జెక్ట్ ఆ చాప్టర్ నుంచి పీవైక్యూస్ ఏం అడిగారో చూడండి. ప్లస్ మాక్ లాంటివి ఏమైనా రాసుకుంటే రాసుకోండి. ఆ టైంలో పీవైక్యూస్ అయిపోతే మార్క్స్ రాసుకోండి. లేదా ఆ చాప్టర్ మీద అసలు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలాగా ఒక 2 hours 2.5 hours 4:30 వరకు చేసుకోండి. ఓకే, అట్లా మనకి ఈ 2 ప్రాక్టీస్ అయితే అయిపోతాయి కొంతవరకు. నెక్స్ట్ మీరు బ్రేక్ తీసుకుంటే ఒక 30 minutes బ్రేక్ తీసుకుని 5 to 8 జిఎస్ మొదలు పెట్టండి. ఓకేనా? జిఎస్ కూడా ఫిజిక్స్ 1 hour, కెమిస్ట్రీ 1 hour, బయాలజీ 1 hour, లేదా ఫిజిక్స్ 1.5 hour. ఈ మిగతా 1.5 ఇంకా మిగిలిపోయిన 1.5 లో సగం మీరు కెమిస్ట్రీకి బయాలజీకి కేటాయించండి. ఎందుకంటే ఫిజిక్స్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? సో అలాగా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా మార్చుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో ఒకవేళ మీరు లంచ్ డిన్నర్ లాంటిది ఏదైనా చేస్తే 8:30 వరకు చదువుకోండి. ఓకేనా? ఇంకా ఫైనల్ గా మీకు 8:30కి అట్లాగా అయిపోయింది అనుకుంటే 8:30 to 9. ఓకే, 8:30 to 9 or 9:30కి మార్నింగ్ నుంచి చదువుకున్న వాటిల్లో ఒకసారి రివిజన్ లాగా చేయటం కానీ, ఏదన్నా రాని టాపిక్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోవటం కానీ, లేదా ఏదైనా మిగిలిపోయినవి ఉంటే దాన్ని కవర్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా చేసుకుంటే ఓవరాల్ గా మోస్ట్లీ మీరు అంతా హోల్సమ్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? కొత్త వాళ్ళైతే. లేదు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, బట్ కొంచెం తక్కువలో పోయింది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఒకవేళ ఎక్కువ టైం లేదా అంటే కూడా 5 to 6 hours అయితే డెఫినెట్ గా తీసుకోవాల్సి ఉంటుంది సాక్రిఫైస్ చేసి. ఎలాగా అంటే మార్నింగ్ మీరు ఒకవేళ 7కో 8కో జాబ్ కోసం లెగుస్తున్నారు అనుకుంటే 5కో అట్లాగా లెగాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ మీకు ఒక 2-3 hours దొరుకుతుంది. నైట్ కూడా మీరు ఒకవేళ 6కి అలాగ కనుక రిటర్న్ వచ్చేస్తున్నారంటే 6 to ఒక 3-4 hours 10 వరకు అట్లాగా చదువుకోండి. సో అట్లా చూసుకున్నా కూడా ఒక 6 hours అయితే 5 to 6 hours దొరుకుతుంది, సరిపోతుంది, మేనేజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఆల్రెడీ ఇంతకు ముందు ప్రిపేర్ అయ్యాము, జస్ట్ కొంచెం తక్కువ మార్క్స్ లో పోయింది అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది మార్క్స్ ప్రీవియస్ రాస్తూ ఉండండి. ఓకేనా? రాసిన తర్వాత 90 minutes మార్క్ రాయడానికి అనుకుంటే, అంటే ఓవరాల్ మీకు 1.5 hour అనుకుంటే ఇంకో 1.5 hour తీసుకోండి కావాలంటే. తీసుకుని మీరు రాసిన మార్క్స్ లో ఏ సబ్జెక్ట్స్ ఏమేం చోట్ల పోతున్నాయి మిస్టేక్స్ అన్నది నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకుని దాని మీద వర్క్ చేయండి. ఓకే, ఆ చాప్టర్ ఆ సబ్జెక్టు దానికి సంబంధించి వర్క్ చేయండి. ఓకేనా? సో అలా రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ అదే క్వశ్చన్ కనుక వస్తే, అదే టాపిక్ మీద వస్తే మిస్ అవ్వకూడదు అనుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే, మీరు ఎట్లా అయితే ఒక 10 marks తో మిస్ అయ్యారు అనుకున్నా కూడా లాస్ట్ టైము, ఇప్పుడు ఆ 10 marks మీరు కవర్ చేసేసుకుంటారు కాబట్టి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అది లేదు జాబ్ చేసుకుంటూ ఫ్రెషర్ నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఇందాక నేను చెప్పిన ప్లాన్ నుంచి ఎక్కువ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఆ బ్రేక్స్ ని తీసేసి బోర్ కొట్టకుండా మిక్సప్ చేసుకుంటూ మ్యాథ్స్ చదవండి కొంతసేపు. అది బోర్ కొడుతుంది అనుకున్న వెంటనే రీజనింగ్ లోకి వచ్చేయండి. అది బోర్ కొడుతుందంటే జీకే. ఇట్లాగా మిక్సప్ చేసుకుంటూ చదవండి. అండ్ మార్నింగ్ లెగ్గానే మాక్సిమం ఒక 10 to 15 minutes ఎవరైనా కానీ డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. తర్వాత పడుకునేటప్పుడు కొంచెం మంత్లీ కరెంట్ అఫైర్స్ చూడండి, మ్యాగజైన్ లాంటివి ఏమైనా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇది బెస్ట్ టైం టేబుల్. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం మొదలు పెట్టిన వాళ్ళైనా కానీ. అండ్ ప్రిపేర్ అవ్వాలని ఉంది కానీ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, స్ట్రాంగ్ సోర్స్ లేదు అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా నేనైతే మన యాప్ లో క్లాసెస్ అయితే రికమెండ్ చేస్తాను. ఎగ్జాంట్రిక్స్ యాప్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మీకు ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, అలాగే ట్రేడ్, ఫిల్టర్ కి సంబంధించిన ట్రేడ్ కానీ, గ్రూప్ డి కి సంబంధించి ఫుల్ కోర్స్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. కోర్స్ మీకు ఇక్కడ చూడండి 299, అంటే ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ మీరు బుక్ కొనుక్కున్నా కూడా అంతకంటే ఎక్కువ ఉంటది, 400 అలా ఉంటది. ఓకేనా? సో ప్రాపర్ గా మీకు ఆ బుక్స్ అన్ని చదివి దానికంటే బెటర్ గా మీకు ఎలా అయితే అర్థమవుతుందో ఆ రేంజ్ లో చెప్తారు అనమాట క్లాసెస్ అన్నవి. ది బెస్ట్ కంటెంట్. ఎందుకంటే ఇందులో చెప్పిన నేను గానీ మన టీం గానీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేశారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్. అండ్ పర్టికులర్ గా నేనైతే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను కదా. సో ఎన్టీపీసీ రేంజ్ క్లాసెస్ అన్నవి మీకు ఇక్కడ ఈజీగా దొరుకుతాయి అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా తీసుకోండి. నన్ను అడిగితే డెఫినెట్ గా నేనైతే రికమెండ్ చేస్తాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. డెమోస్ ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. అండ్ తర్వాత జనరల్ సైన్స్ కి తీసుకుంటా అనుకుంటే కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఒకటే ప్యాకేజ్ లో దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పి వాళ్ళకి మెరిట్ కి ఇంపార్టెంట్ కదా, అది దొరుకుతుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ ఏఎల్పి బెస్ట్ కోర్స్ CBT1, CBT2, పార్ట్ ఏ, CBT అన్ని దొరుకుతాయి. ఓకే, కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే
ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏదైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. చిన్న చిన్నవి ఇక్కడ పోస్ట్ చేయనివి యూట్యూబ్వి అక్కడ దొరుకుతాయి. మీరు అఫీషియల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అందులో జాయిన్ అవ్వచ్చు. ఫ్రీనే, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లింక్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. శరణ్ తేజస్ ఐడి. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్ వస్తుంటే గైడెన్స్ అనేది పూర్తిగా దొరుకుతుంది. ఎలాగో ఫ్రీనే కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. బెస్ట్ గా మీకు ఉపయోగపడే క్లాసెస్ కానీ వీడియోస్ కానీ వస్తుంటాయి. అండ్ ఆల్రెడీ నేను గ్రూప్ డి కి సంబంధించి చెప్పాను కదా, బెస్ట్ జోన్ గురించి, కాంపిటీషన్ గురించి. మనం చెప్పిందే జరిగింది, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద వీడియో చేసాను, చూడొచ్చు మీరు. బెస్ట్ సేఫ్ జోన్ ఏంటి, కాంపిటీషన్ ఏ లెవెల్కి ఉందన్నది తెలుస్తుంది. ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఇప్పుడు ఆ వీడియో. అండ్ అసలు రైల్వేలో కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా వస్తాయా రావా అన్న దాని మీద కూడా వీడియో చేశాను, రైల్వే క్యాలెండర్ గురించి. సో 2 వీడియోస్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.